హలో గాయ్స్, వెల్కమ్ టు మై గోల్డెన్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. మీరందరూ కూడా చూసి ఉంటారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. శంకర్ కంబ్యాక్ ఇచ్చాడని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక ఈ కథను గెస్ చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే శంకర్ గత చిత్రాలైన ఒకే ఒక్కడు, శివాజీ ఇలా సినిమాలను కలిపి తీశారని కొంతమంది కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇది మెర్సెల్ స్టోరీకి దగ్గరగా ఉందని అంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరుంటారని, అలా మొత్తంగా ట్రిపుల్ రోల్ అని ఈ గేమ్ చేంజర్ కూడా కొంతమంది ఫ్యాన్స్ అనేవాళ్ళు డీకోడ్ చేస్తున్నారు. అలాగే మరికొందరు కూడా సామి 2 సినిమాలా ఉంటుందని, ఐఏఎస్ అవుదామని ఐపీఎస్ అయి ఉంటాడని, ఐపీఎస్ అయ్యాక మళ్ళీ ఐఏఎస్ అవుతాడని ఇలా కథలు అల్లేసుకుంటున్నారు మరికొందరు. ఇంకొందరైతే ఇది రామ్ యొక్క వారియర్ చిత్రంలో ముందుగా డాక్టర్ అయిన హీరో ఆ తర్వాత పోలీస్గా మారిపోతాడు, ఆ పాయింట్ను కూడా ఇందులో వాడుకున్నాడేమో అని కొంతమంది అంటున్నారు. ఇలా ఎవరికి వారు కథను ఊహించేసుకుంటున్నారు. ఇక నార్మల్ ఆడియన్స్ వచ్చేసి ఈ ట్రైలర్ చూసిన తర్వాత చరణ్ ఇన్ని డిఫరెంట్ లుక్స్లో చూడడంతో అసలు కథ ఏమై ఉంటుందని చాలామంది ఆసక్తిగా అయోమయంలో ఉండి చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ చూస్తే నాకు కొంచెం అర్థమైనది చెప్తాను. ఇప్పుడు ఏందో చూద్దాము. యాక్చువల్గా అప్పన్న పార్టీ పెడతాడు, రాజకీయాలకి కూడా వస్తాడు. ఇందులో ఎస్జే సూర్య, సముద్రకని, శ్రీకాంత్ వంటి వారు అప్పన్నతో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. చివరికి వీళ్ళంతా కలిసి అప్పన్నను అంతం చేస్తారు అనిపిస్తుంది. నెక్స్ట్ అప్పన్న కొడుకు రామ్ నందన్ అంటే కొన్ని చోట్ల ఐఏఎస్, ఇంకొన్ని చోట్ల ఐపీఎస్గా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చడమే కథ అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ ప్రతి సినిమాలో ఉన్నట్టుగానే రెగ్యులర్గానే ఉంది. ఇందులో పెద్దగా కొత్తగా ఏమీ అనిపించడం లేదు. కానీ స్టోరీ ఇంతకుముందు చూసినా కానీ ఈ మధ్యలో డ్రామా అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్ని బట్టి సినిమాని ఆధారపడి ఈ సినిమా యొక్క డ్రామా మంచిగా కనెక్ట్ చేసుకుంటే మాత్రం సూపర్ హిట్ కొట్టద్ది. లేదు రొట్ట కమర్షియల్ లాగా నార్మల్గానే సాగిపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలోని డ్రామా ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవాలని, శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇవ్వాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.